ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు కొంత మధ్యస్థాయిగా చెప్పుకోవచ్చును. కుజుడు స్వక్షేత్రంలో జన్మస్థానంలో ఉండడం చేత కొంత పనుల్లోపట నెమ్మదిగా వెళ్తూ ఉంటాయి. కొన్ని ఆటంకాలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. బంధువుల ద్వారా కొంత చికాకు కలిగించే అవకాశాలు కూడా మీ ముందుకు వస్తాయి. వృత్తి వ్యాపారం లోపట మెలకువలు పాటిస్తూ మీరు నిర్వహించండి. నిరుద్యోగులకు అంతంత మాత్రంగానే ఉన్నది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకున్నంత రీతిగా కొంత ఫలించకపోవచ్చును. డబ్బు వ్యవహారం లోపట చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయండి. నిర్ణయాలు తీసుకోండి. కొంత మీకు కలిసి వస్తుంది. మేషరాశి వారు ఈరోజు శివునికి గంధోదకాన్ని సమర్పించి 11 ప్రదక్షిణాలు చేయండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృషభ రాశి. ఈ రాశి వారికి కొంత ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఊహించని ఖర్చులు ముందుకు రావచ్చును. మిత్రుల ద్వారా కొంత మీకు మేలు కలుగుతూ ఉంటుంది. బంధువుల నుంచి సహాయ సహకారాలు మధ్యమ స్థాయిలో ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్యన ప్రేమానురాగాలు కొంత పెరిగే అవకాశం ఉన్నది. వృత్తి వ్యాపార రంగం లోపట మధ్యమ స్థాయి లాభాలు పొందుతారు. ఉద్యోగం లోపట కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది. నిరుద్యోగుల ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. వృషభ రాశి వారు ఈరోజు శివాయ గురవే నమః అని చెప్పి తెల్లటి పూలు శివునికి సమర్పించి నమస్కరించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మిథున రాశి. ఈ రాశి వారికి కొంచెం గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. పరిస్థితులు మీకు సవ్యంగా ఉంటాయి, అనుకూలంగా ఉంటాయి. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వాయిదా పడినటువంటి పనులు కొంత ముందుకు సాగి మీకు సంతోషాన్ని కలగజేస్తాయి. సమయానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. శుభ కార్యక్రమాలకు సంబంధించిన పనులు కొంత ముందుకు వెళ్ళడం వలన మీరు ఆనందాన్ని పొందుతారు. మిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. మిథున రాశి వారు ఈరోజు శివునికి గంధాన్ని సమర్పించి నమస్కరించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.